ఒకవైపు హోమ్ గ్రౌండ్లో అజేయంగా ఉన్న గుజరాత్ టైటాన్స్, మరోవైపు ఒత్తిడిలో ఉన్న ఒక్క మ్యాచ్తో గేమ్ని తిప్పేసే ముంబై ఇండియన్స్. ఏప్రిల్ 20 రాత్రికి జరిగే ఈ మ్యాచ్ కేవలం పోరు కాదు, ఇది రివెంజ్, ఇది రైవల్రీ, ఇది పవర్ గేమ్. ముఖ్యంగా ఒక ఫ్యాక్ట్ వినండి, అహ్మదాబాద్లో జీటీ మీద ఎంఐ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. మరి ఈసారి చరిత్ర మారుతుందా, లేక జీటీ మళ్లీ డామినేట్ చేస్తుందా? ఇదే అసలు హైప్. ఏప్రిల్ 20, 2026 అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మరో భారీ యుద్ధం జరగబోతోంది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ రెండు జట్లు ఎదురెదురుగా వస్తే అది సాధారణ మ్యాచ్ కాదు, అది క్లాస్ వర్సెస్ అనుభవం, ప్లానింగ్ వర్సెస్ పవర్. ప్రస్తుతం జీటీ మంచి ఫామ్లో ఉంది, ఇటీవలే ఎల్ఎస్జీపై గెలిచి మళ్లీ మొమెంటం అందుకుంది. మరోవైపు ఎంఐ మాత్రం ఒడిదుడుకుల్లో ఉంది. కానీ ఈ టీం గురించి ఒక విషయము మాత్రం ఫిక్స్, ఒక్క మ్యాచ్ చాలు, గేమ్ పూర్తిగా మారిపోతుంది. గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడితే, ఈ టీం ఐపీఎల్లో వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ చూపిస్తోంది. 2022లోనే టైటిల్ గెలిచిన ఈ టీం ప్రతి సీజన్లో ప్లేఆఫ్స్ కు చేరుతూ తన స్ట్రెంగ్త్ చూపించింది. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ టీంకు బ్యాక్ బోన్. అహ్మదాబాద్ గ్రౌండ్లో గిల్ రికార్డ్ చూడాలి. ఇక్కడే అతను 1000+ పరుగులు పూర్తి చేసి స్పెషల్ ప్లేయర్గా మారాడు. సాయి సుదర్శన్ స్టెబిలిటీ, జోస్ బట్లర్ ఎక్స్ప్లోసివ్ స్టార్ట్, గ్లెన్ ఫిలిప్స్ ఫినిషింగ్, ఈ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా బ్యాలెన్స్. ఇక రాహుల్ తేవాటియా అంటే లాస్ట్ ఓవర్ స్పెషలిస్ట్, మ్యాచ్ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి గెలిపించే ప్లేయర్. బౌలింగ్లో చూస్తే రషీద్ ఖాన్ జీటీకు అసలు గేమ్ చేంజర్. మిడిల్ ఓవర్లలో అతను మ్యాచ్ను పూర్తిగా స్లో చేసి ప్రత్యర్థిని ప్రెజర్లో పడేస్తాడు. కగిసో రబడా, మహ్మద్ సిరాజ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రౌండ్ గ్లో జీటీ బౌలింగ్ యూనిట్ చాలా డేంజరస్ గా ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, ఈ టీం ఎంత కష్టాల్లో ఉన్నా వారిని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయలేం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్గా మ్యాచ్ను ఏ దిశలోనైనా తిప్పగలడు. రోహిత్ శర్మ అనుభవం, సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీలు బ్యాటింగ్, తిలక్ వర్మ కూల్నెస్, ఇవి ఎంఐకి బలం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఒకసారి సెటిల్ అయితే బౌలర్లు ఎక్కడ బౌల్ చేయాలో కూడా అర్థం కాకుండా పోతుంది. బౌలింగ్లో ఎంఐకి ప్రపంచ స్థాయి అటాక్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో యార్కర్లతో మ్యాచ్ను మార్చే మ్యాజిక్. ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీసే స్పెషలిస్ట్. దీపక్ చహర్ స్వింగ్, మిచెల్ సాంట్నర్ కంట్రోల్, ఈ బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్. ఒక మంచి రోజు పడితే ఈ బౌలర్లు ఏ టీంనైనా 150 పరుగులలో ఆపగలరు. ఇప్పుడు ఈ మ్యాచ్లో కీలకమైన అంశం హెడ్ టు హెడ్. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 8 మ్యాచ్లు ఆడగా గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్లు గెలిచింది, ముంబై 3 మాత్రమే గెలిచింది. కానీ అసలు షాకింగ్ స్టార్ట్ ఏంటంటే, అహ్మదాబాద్లో జీటీ 4-0తో అజేయంగా ఉంది. అంటే ఇది జీటీకు ఫోర్ట్ లాంటిది. పిచ్ గురించి మాట్లాడితే, అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 170 నుండి 185 మధ్యలో ఉంటుంది. కానీ సెటిల్ అయితే 200 కూడా ఈజీ. కొత్త బంతితో పేసర్లకు కొంత సహాయం ఉంటుంది, కానీ తర్వాత బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో చేజ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్స్ చూస్తే, శుభ్మన్ గిల్ వర్సెస్ బుమ్రా, బట్లర్ వర్సెస్ బౌల్ట్, సూర్యకుమార్ వర్సెస్ రషీద్ ఖాన్, ఇవి మ్యాచ్ను నిర్ణయించే క్లాష్లు. ఒక చిన్న మూమెంట్, ఒక ఓవర్ మ్యాచ్ను పూర్తిగా తిప్పేస్తుంది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే, ఈ రెండు జట్ల మధ్య పోరు చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఈ రెండు జట్లు మొత్తం 8 మ్యాచ్లు ఆడగా, గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్లు గెలిచి ఆధిక్యం సాధా. ఈ సున్న చెంది ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లలో విజయం సాధించింది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జీటీ పూర్తి డామినేషన్ చూపించింది. ఇక్కడ జరిగిన మ్యాచ్లన్నింటిలో కూడా గుజరాత్ గెలవడం ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే ఈ గ్రౌండ్ జీటీకి ఫోర్ట్లా మారింది. అయితే ఎంఐ లాంటి అనుభవజ్ఞులైన టీంను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం, వాళ్లు ఎప్పుడైనా గేమ్ను తిప్పే సామర్థ్యం కలిగి ఉన్నారు. మొత్తానికి హెడ్ టు హెడ్ రికార్డ్ జీటీ వైపు ఉన్న ఈ మ్యాచ్ మాత్రం పూర్తి 50-50 ఫైట్గా ఉండబోతోంది. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పరిస్థితులను చూస్తే, రాత్రి మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల బౌలర్లు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంది, మరియు బ్యాట్స్మన్లకు షాట్లు ఆడటం సులభమవుతుంది. గత మ్యాచ్లను పరిశీలిస్తే కూడా ఇక్కడ చేజ్ చేసే టీమలే ఎక్కువగా విజయాలు సాధించాయి. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద టార్గెట్ కూడా డ్యూ కారణంగా చేజ్ చేయడం ఈజీగా మారుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా బౌల్ ఫస్ట్ స్ట్రాటజీనే టీంలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి టాస్ ఈ మ్యాచ్ రిజల్ట్పై గణనీయమైన ప్రభావం చూపించే ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఫ్లాట్ ట్రాక్గా ఉంటుంది. ప్రారంభ ఓవర్లలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు కొంత స్వింగ్ మరియు బౌన్స్ లభించిన కొద్ది ఓవర్ల తర్వాత బ్యాట్స్మన్లు సెట్ అయితే బౌండరీలు సులభంగా వస్తాయి.
ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ సుమారు 170 నుండి 185 మధ్యలో ఉండగా మంచి బ్యాటింగ్ చేస్తే 200+ స్కోర్ కూడా సాధ్యమే. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొంత సహాయం లభించిన డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కాస్త కష్టమవుతుంది. మొత్తానికి ఇది హైసా హాలంతా కోరింగ్ పిచ్, ముఖ్యంగా చేజ్ చేసే టీంకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అహ్మదాబాద్లో మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం వేడిగా మరియు పొడి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. సాయంత్రంకి మ్యాచ్ ప్రారంభ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండొచ్చు. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ అది 27 నుండి 28 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది. వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి మ్యాచ్ పూర్తిగా అంతరాయం లేకుండా సాగుతుంది. అయితే రాత్రి సమయంలో కొద్దిగా డ్యూ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. మొత్తానికి వాతావరణం మ్యాచ్కు అనుకూలంగానే ఉంటుంది, కానీ డ్యూ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గత ఐపీఎల్ మ్యాచ్లను పరిశీలిస్తే ఇక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎక్కువగా పరుగులు సాధించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఈ గ్రౌండ్పై అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నాడు. ఇక్కడే అతను భారీ స్కోర్లు చేసి జీటీకి అనేక మ్యాచ్లు గెలిపించాడు, కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగే జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్లు కూడా ఈ పిచ్పై సెట్ అయితే పెద్ద ఇన్నింగ్స్ ఆడగలరు. ఇక బౌలింగ్ వైపు చూస్తే ఈ గ్రౌండ్లో పేసర్లే ఎక్కువగా వికెట్లు తీస్తున్నారు, ముఖ్యంగా పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లలో. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్స్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో బ్రేక్ త్రూ ఇవ్వగల కీలక స్పిన్నర్గా నిలుస్తాడు. మొత్తానికి ఈ గ్రౌండ్లో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు పేస్ బౌలింగ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ముఖ్యమైన ఫ్యాక్టర్లు అవుతాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే అనేక కీలక ఐపీఎల్ మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా 2023 సీజన్లో జరిగిన జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసి ముంబైపై ఆధిపత్యం చూపిన తీరు ఈ గ్రౌండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ నేచర్ను స్పష్టంగా చూపించింది. అలాగే అదే సీజన్లో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. అక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మ్యాచ్ను పూర్తిగా డామినేట్ చేశారు. మరోవైపు 2022 ఐపీఎల్ ఫైనల్ కూడా ఇదే గ్రౌండ్లో జరిగింది. అక్కడ గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ గ్రౌండ్లో ఒకసారి బ్యాట్స్మన్ సెటిల్ అయితే భారీ స్కోర్లు రావడం సాధారణం, కానీ అదే సమయంలో ప్రెజర్ మ్యాచ్లలో బౌలర్లు కీలక వికెట్లు తీసి గేమ్ను పూర్తిగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ స్టేడియం ప్రతి మ్యాచ్లో ఒక కొత్త కథను రాసే వేదికగా మారింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక విషయము క్లియర్గా చెబుతోంది: జీటీకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, ఫామ్ ఉంది. కానీ ఎంఐకి అనుభవం ఉంది, మ్యాచ్ను చివరి వరకు లాగించే పవర్ ఉంది. ఒకవైపు డామినేషన్, మరోవైపు డేంజర్. మరి ఈ హై వోల్టేజ్ క్లాష్లో ఎవరు గెలుస్తారు? జీటీ తమ అజేయ రికార్డ్ కొనసాగిస్తుందా, లేక ఎంఐ చరిత్రను బ్రేక్ చేస్తుందా? ఇదే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న. ఏమంటారు?